ప్రభుత్వాలు వచ్చి 15 నెలలు అవుతుంది. కొత్తగా ప్రభుత్వాలు కూడా రాష్ట్రంలో ఎలా అనిపిస్తున్నాయి? ఏమేమి సంక్షేమాలు పొందుతున్నారు? ఇంట్లో పెన్షన్ అని, గ్యాస్ సిలిండర్ డబ్బులని, లేకపోతే ఏదైనా పథకాలు వస్తున్నాయా? పర్లేదు. వస్తున్నాయి సార్, వస్తున్నాయండి. బుడమేరుని ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా చేయాల్సింది బుడమేరు. గతంలో ఏంటంటే పోయిన సంవత్సరం వరదలప్పుడు కూడా ఇవన్నీ కట్టలు పోసారు హడావుడిగా, అయితే మునిగింది. తర్వాత ఈ చర్యలు తీసుకోవడం వల్ల మొన్న వరదలకి ఏం అవ్వలేదు అంటున్నారు. అట్లే చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారండి, కానీ అభివృద్ధి చెందాలి. మరి ఏంటి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పనితీరులు ఎలా ఉన్నాయి? గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి ఈ హయాంకి ఏం డిఫరెన్స్ ఉంది? సంక్షేమాలు ఎక్కడ ఫాస్ట్? ఇద్దరికి పెద్ద ఏమి లేదు తేడా. రాజకీయంగా ఎలా ఉంది? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పర్లేదు, బాగానే ఉంది. వార్తలు చూస్తూ ఉంటారా జనరల్గా? అంతగా లేదు, చూడను. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 15 నెలలు అవుతుంది కాబట్టి ఆయన కూడా పర్లేదా? ఏంటంటే ఆయనకు కూడా ఈ ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖలని ఇట్లాగా చాలా వరకు ఇచ్చారు కదా, ఆయన కూడా గ్రామాల్లో ఈ రోడ్లని, సిమెంట్ రోడ్లని, ఏదైనా డ్రైనేజీలని ఇవన్నీ చేస్తున్నారా? బాగానే చేస్తున్నారు, పర్లేదు. ఆయన ఓకే, ఆయనంతవరకు ఆయన ఓకే. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? పర్లేదా? పర్వాలేదు. కరెంటు బిల్లు కొంచెం ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు, నిజమేనా? కొంచెం భారంగా ఉన్నాయి అంటున్నారు. కష్టమే సార్, కాదన్ను, కష్టమే. కానీ వాళ్ళు కూడా గ్రహించాలి కదా, గవర్నమెంట్ వాళ్ళు కూడా కాస్త తగ్గించాలి. పర్లేదు. లా అండ్ ఆర్డర్ బాగానే ఉందా? యగా ఇచ్చాలు ఇవేమన్నా ఆడపిల్లల పైన ఇవన్నీ పర్లేదా? ఆడపిల్లల మీదే కాస్త చొరవ తీసుకోవాలి సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాట్లాడారు, సుగాలి ప్రీతి అని గతంలో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే దాని గురించి కూడా మాట్లాడారు. వాళ్ళ అమ్మగారికి న్యాయం చేస్తానంటున్నారు, చేస్తారా? చేస్తారనే ఉంది, ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం ఇది. ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయి. ఇది పట్టించుకుంటేనే వాళ్ళు అక్కడ బాగుపడతారు. రేపొద్దున ఎవరికి ఏ పరిస్థితి వచ్చిందో తెలియదు మనకి. ఆ రేప్ చేసిన అమ్మాయి వాళ్ళ తల్లి కూడా మాట్లాడుతున్నారు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 6-7 ఏళ్ళు, కొంచెం సిబిఐలను కూడా ఫాస్ట్గా చేయమంటారు. అవును, అది ఫాస్ట్గా ఉండాలి సార్, అలాంటి చట్టాలు ఫాస్ట్గా ఉండాలి. ఫాస్ట్గా లేకపోతే ఎలాగా, ఇంకా అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి ఇలాగా. మరి పవన్ కళ్యాణ్ గారు ముందంజలో ఉండి పోరాడతారు కాబట్టి ఆయన కొంచెం న్యాయం చేయొచ్చు ఆవిడ తల్లి గారికి కూడా. అవును, పవన్ గారు చేస్తానన్నారు, చేస్తారు కూడా అనే నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సుగాలి ప్రీతి కేసుని గతంలో చూశారు, ఒక ఆవిడ ఒక రేప్ చేసి చంపబడిన ఒక పిల్ల, వాళ్ళ మదర్ గారు ఇంకా పోరాడుతున్నారు, సిబిఐ విచారణ జరుగుతుంది. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తొచ్చారు పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడు మీకు గుర్తు రావట్లేదని ఆవిడ అడుగుతుంది. ఈ మహిళలపైన ఆగాయిత్యాల గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చిన్న ఇన్సిడెంట్, కాకినాడలో ఒక షిప్ను పట్టుకున్నారు, దాని మీద కొద్దిగా పాపులర్ అయ్యారు. ఇలాగే రాష్ట్రంలో చాలా ఇది మహిళల మీద అఘాత్యాలు, తర్వాత యూటీజింగ్లు, తర్వాత చాలా జరుగుతున్నాయి. వాటి మీద అన్నీ కూడా పోరాడాలని మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము. నిన్న పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో రాకముందు టీడీపీ ప్రభుత్వం ఎండింగ్లో ఉన్నప్పుడు, కరెక్ట్గా ఎలక్షన్స్కి 2 ఏళ్ళు ఉందనగా, అప్పుడు ఈ సుగాలి ప్రీతి అనే ఒక పిల్లని, గిరిజన పిల్లని చంపడం, రేప్ చేసి హాస్టల్లో ఉరేయడం ఇది జరగడంతో ఇదేమైందంటే వాళ్ళ మదర్ ఏమో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆవిడ కూడా పోరాడుతున్నారు, న్యాయం చేయలేకపోతే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మేము గుర్తొచ్చాము, ఇప్పుడు పాలకపక్షంలో గుర్తు రావట్లేదు, ఆయన ఏదో న్యాయం చేయాలని ఆవిడ అడుగుతున్నారు. ఈ మహిళలపైన అఘాయిత్యాలు కానీ పిల్లలపైన ఇంకా ఎంతవరకు వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉందిగా? పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే చేస్తారండి, కానీ ఆయన ఏదో కొద్దిగా వర్క్ బిజీలో ఏదైనా పడి ఉంటారు. ఇదిగా ఈ వరదల ప్రాంతం వల్ల వాటి వల్ల ఇవన్నీ కొద్దిగా కవర్ చేసుకొని వస్తున్నారు. ఆయన మాట ఇచ్చారంటే కన్ఫామ్గా చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే కన్ఫామ్గా చేస్తారు. అయితే ఒక విషయం అడుగుతున్నారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే బాధితురాలు తల్లి కూడా మాట్లాడారు, ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్న, చూసుకుంటే ఏమంటున్నారంటే ఒకవేళ న్యాయం జరగకపోతే జనసేన ఆఫీస్ ముందే రెగ్యులర్గా ఆమరణ నిరాహార దీక్ష దిగుతాము. రెండోది, లోకేష్ గారు రెడ్ బుక్లో నిందితుల పేర్లు ఉన్నాయా లేదని అడుగుతారు. అమ్మా, మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకున్నట్టు మీకు అందరికీ న్యాయం చేస్తారమ్మా. ఆయన మీరు ఏమి ఇబ్బంది పడవసరం లేదు, మీకు ఆయన తక్షణమే మీకు ఏది కావాలంటే అది చేసేయగల ఆయన డిప్యూటీ సీఎం గారు కన్ఫామ్గా చేస్తారండి. అది మీరు కొద్దిగా ఇబ్బంది ఏం పడవసరం లేదమ్మా. నారా లోకేష్ గారు కూడా చేస్తారు, మీరు అనుకున్న ఆయన ఒక
అనుకున్న పని ఆయన చేస్తారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారమ్మా. ఖచ్చితంగా ఆ విషయంలో అయితే న్యాయం జరిగింది. న్యాయం చేస్తారమ్మా, మీరేమో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, న్యాయం చేస్తారు, దానికి తగ్గట్టుగా మీకు ప్రోత్సాహం అందిస్తారమ్మా. ఉన్న 15 నెలలు కొత్త ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? పర్టికులర్గా ఈ కార్మికుల ఇబ్బందులు ఎలా ఉన్నాయి? నమస్తే సార్, టీఆర్ తెలుగు రాజ్యం న్యూస్కి చాలా కృతజ్ఞతలు. అయ్యా, కార్మికులు బాధలు అంటే చాలా ఉన్నాయి అయ్యా చెప్పుకోవాలంటే. ఇప్పుడు మా ఆటో డ్రైవర్ కష్టాలు చాలా విపరీతంగా ఉన్నాయి. మాకు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మేమందరినీ ఒకటే వేడుకుంటున్నాం అయ్యా, మీరు ఫ్రీ బస్సు పెట్టినా మాకేం బాధ లేదు. ఎందుకంటే బస్సు ఎక్కే వాళ్ళు లేడీస్ ఎక్కుతారు, జెంట్స్ ఎక్కుతారు, జెంట్స్ ఎక్కినా ఆటో ఎక్కాలి, ఫ్యామిలీ ఎక్కినా ఆటో ఎక్కాలి, దానికి మేమేమీ అభ్యంతరం లేదయ్యా. మాకు ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ 3 యాప్ల వల్ల, ఇంకా మరి కొన్ని యాప్లు ఉన్నాయి, ఆ యాప్ల వల్ల ఇంకా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అయ్యా. దయచేసి ఈ టూ వీలర్లకు కూడా మీరు ఎల్లో బోర్డు ఏర్పాటు చేయండి. వాళ్ళు కూడా ఏంటంటే ఆటోలు తోలుకుండేది కూడా వాళ్ళు ఆటోలు బైకుల మీద ఎక్కించుకొని వెళ్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలైనా కనిపించండి సార్, అది ఒకటి మేము కోరుకుంటున్నాం సార్. మా ఆటో అంశంలోకి వెళ్దాము. ఏదైతే ఈ ఇబ్బందులతో కూడుకుని ఈ సర్వీసుల నిమిత్తం కూడా ఎంత కష్టం అవుతుంది, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు కిస్తీలు ఎంత పెరిగాయి, ఆటో రేట్లు ఎలా ఉన్నాయి, సర్వీసులు ఎలా ఉన్నాయి? ఏ ఆటో తీసుకున్నా 10,000 పైన ఉంది ఆ కిస్తీ, 10,000 పైనే ఉంది సార్ కిస్తీ. 10,000 కింద ఏ కిస్తీ లేదు. బ్యాంకీ ఫైనాన్స్ తీసుకుంటే అది కూడా 6,700 అయింది సార్. ఇప్పుడు 6,800 దాకా అవుతుంది. అన్నీ కట్టుబడిపోయి మొత్తం 7,000 రూపాయలు అవుతుంది సార్. ఇవన్నీ మాకు ఇబ్బందులు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. మాకు దయచేసి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లను తొలగించి ఈ బైకులు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి సార్. ఈ బైకుల మీద ఎక్కించుకొని వెళ్ళటం మరీ విపరీతంగా, ఏమైనా అంటే బైకులు దేనివల్ల ఇస్తున్నారో లేకపోతే వాళ్ళని ఎందుకు తోలుకోమంటున్నారో ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. మా ఆటో వాళ్ళకి మాత్రం మాకైతే కుటుంబాలు అన్నీ ఉన్నాయ్యా, మేము కుటుంబ పోషణ కూడా చాలా కష్టంగా ఉంది. మరి చూసుకుంటే నెలకి ఎంత కట్టాలి, ఇంట్లో పోషణకే ఏం చేస్తున్నారు, కరెంటు బిల్లులు, రెంట్లు పెరిగిన ఈ సందర్భంలో అంటే ఈ స్టేట్ ఎప్పుడైతే మనం డివైడ్ అయిన కాడి నుంచి చూసుకుంటే అమరావతి మళ్ళీ పుంజుకున్నాక రేట్లు పెరిగాయి. మరి ఇటు పక్క చూసుకుంటే అద్దెలు ఏం కడుతున్నారు, స్కూల్ ఫీజులు ఏం కడుతున్నారు, కిస్తీ ఎంత కడతారు నెలకి, గ్యాస్కి రోజు ఎంత అవుతుంది, అసలు ఎన్ని సర్వీసులు పడుతుంది? ఫ్యామిలీ బతకాలంటే ఇంటి అద్దె వచ్చి 4,500 అవుతుందయ్యా. ఇప్పుడు లేటెస్ట్గా కరెంటు బిల్లు కూడా కొద్దిగా పెరిగిందయ్యా, 1,000 రూపాయలు వస్తుందయ్యా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కరెంటు బిల్లు 1,000 రూపాయలు వస్తుంది. అదే ఏసీలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏసీ సీజన్ కాదు కదయ్యా, ఎండాకాలంలో 2,500, 3,000 వస్తుందయ్యా కరెంటు బిల్లు. అది కాక ఆర్థిక ఇబ్బంది, నూనె రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, పప్పులు ఉప్పులు ధరలు బాగా పెరిగినాయి. 150 రూపాయలు అయ్యా ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్. ఏ ఆయిల్ తీసుకున్నా 150 రూపాయలు పైన ఉంది తప్ప 150 కింద ఏ ఆయిల్ లేదయ్యా, ఏ ఆయిల్ ప్యాకెట్ లేదు. అది కాక కందిపప్పు కేజీ 200, 180 రూపాయలు ఉంటుందయ్యా, 150 రూపాయల దాకా ఉంటుంది. పెసరపప్పు చూస్తే 130 రూపాయలు ఉంది. చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడి కూలి పని చేసుకొని రూపాయి దాచిపెట్టుకుని చదివించే వాళ్ళందరూ కూడా బీటెక్, ఎంటెక్ వీడి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ రోజు రోడ్డు మీద పడుతున్న కారణం ఎవరు? గవర్నమెంట్. అదే కంపెనీలు ఉంటే కుర్రోళ్ళు అందరూ పాడవరుగా, ఉద్యోగాలు వచ్చాయిగా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారుగా, నెలకి జీతం ఎంత వస్తుందని చెప్పి వాళ్ళ ఒక ఫీచర్ ఉంటుందిగా. ఆ ఫీచర్ లేకుండా ఏమవుతున్నారు, ఎక్కడ చూస్తే దరిద్రంగా తయారవుతున్నారు కుర్రోళ్ళు. ఒక బ్లేడ్ బ్యాచ్కి అలవాటు పడిపోయి, గంజాయికి అలవాటు పడిపోయి, ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి? పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారండి. సుగాలి ప్రీతి కేసు అని చెప్పి గతంలో ఒక బాలిక చనిపోవడం, గిరిజన మహిళ ఆవిడ, వాళ్ళ అమ్మగారికి ఏం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, న్యాయం చేయాలని అడుగుతున్నారు. దీని గురించి ఏమండి? దాని గురించి న్యాయంగా మాట్లాడాలి అంటే మరి న్యాయం చేయాలిగా. న్యాయం చేయకోకుండా మరి ఎలాగా? ఇప్పుడు రోజు పేపర్ చదువుతాం, జ్యోతి చదువుతాం, ఈనాడు చదువుతాం, ఆంధ్రపత్రిక చదువుతాం, అన్నీ చదువుతాం. ఒక్కొక్క పేపరు ఎవరి బిజినెస్ వాడిది, వాళ్ళు ఇష్టమైతే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు. అంటే గతంలో ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మేము గుర్తొచ్చాము, 2019 ఎండింగ్లో ఈ ఘటన జరిగింది, తర్వాత వచ్చిన ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేసింది, కానీ మీరు ఎందుకు మరి దీన్ని ముందుకు తీసుకెళ్తలేదు? ముందు విజయవాడలో ఒక స్టూడెంట్ని, లేడీ స్టూడెంట్ని చంపేసిన తర్వాత కేసు ఇంకా రాలా, అది ఇంకా జరుగుతూనే ఉంది. దానికి ఏం చెప్తారు? మరి మీ గవర్నమెంట్ వచ్చేయండి. అయితే మరి సిబిఐ ఏమంటుందంటే మాకు స్టాఫ్ లేరు, దాంతోపాటు నిధులు సరిపోవట్లేదు, కేసుని పూర్వాపరాలకి ఇక్కడ వరకు ఆపేస్తామంటుంది, కోర్టు ఊరుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నారు, లేదంటే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను జనసేన ఆఫీస్ ముందు అంటారు. సరే, జనసేన చేసినా ఏ పార్టీ చేసినా కానీ ప్రజలకనే న్యాయం జరగాలి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అనేది వాళ్ళు ఎంత బాధపడతారు?
అది తప్పు కాదు. ఇప్పుడు రోజు ఇప్పుడు మా అమ్మాయి ఉంది, లేదా కాలేజీకి వెళ్ళి వస్తారు భయమేగా. ఆటోలో ఉన్నారు, ఎవడు మంచోడో ఎవడు ఏటోడో ఎవరు నమ్ముతారు? తల్లిదండ్రులు బయటికి పంపించేది ఎందుకు? జాగ్రత్తగా అనేది ఇంటికి వస్తుంది అన్న కోరికతో పంపిస్తారు బయటికి. ఆ జాగ్రత్త అనేది ఎవరు తీసుకోవాలి? హోమ్ మినిస్టర్ తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? ఊత వాట్ మీరేం చేస్తున్నారు? 6 ఏళ్ళు కేసు గడిచింది, 7 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఈ సుగాలి ప్రీతి అనే ఆ పాప హాస్టల్లో ఇట్లా జరిగిన ఘటన పైన ఎక్కడా కూడా ముందుకెళ్తలేదు. మరి లోకేష్ గారు రెడ్ బుక్ లోనే నిందితుల పేర్లు ఉన్నాయని అడుగుతున్నారు. నిందితుల పేర్లు ఉన్నాయంటే అది ఎంత ఎవరి బాధ్యత సార్? అది గవర్నమెంట్ బాధ్యత. గవర్నమెంట్ పట్టించుకోవాలి అది. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు? పేపర్ చేస్తే పక్కన పడేస్తాం. ఏముంది? ఏం లేదు. యథామూలిగా ఆ పరిస్థితి తాగొస్తే మరి నాలంటూ ఏమవ్వాలి? ఇప్పుడు ప్రజలకు కావాల్సిన ఏంటి? ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, భద్రత 4 కావాలి. ఆ 4 అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక సామాన్య మనిషికైనా, ఉన్నవాడికైనా, ఎవరికైనా సరే. ఇది ఇవన్నీ ఎవరు చేయాలి? మీకు ఇచ్చిన పదవులు ఎందుకు? ఆ పదవి మీకు ఇచ్చినప్పుడు మీరు విలువని మీరు కాపాడుకొని మీరు ఎక్కడికైతే చేసుకుంటూ వెళ్ళాలి. చంద్రబాబు గారు ఒకటే అన్నారు, ఎవరు చేసినా తప్పు చేస్తే ఎవరిని వదలను. అది ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా న్యాయం జరిగింది అంటారు. సుగాలి ప్రీతి కేసులో మరి సంబంధించి ఆ పాప ఎవరైతే అప్పుడు అఘాయిత్యానికి గురై చనిపోయారు కాబట్టి వాళ్ళ నిందితులను ఖచ్చితంగా మరి సిబిఐ కోర్టు విచారణ ముందుకెళ్ళిద్దా? విచారణ ముందుకెళ్ళాలంటే గవర్నమెంట్ అనేది ముందుకెళ్ళాలి. గవర్నమెంట్ ముందు ఆ కేసు ఏంటి చూడాలి. ఆ కేసు మీరు పట్టించుకుంటే ఎందుకు అవ్వదు? అయితే అలాగే ఉంది. వివేకానంద గారు ఉన్నారు కడపలో, ఆయన చనిపోయారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 ఏళ్ళు అవుతుంది. మరి ఆ కేసు అలాగే ఉంది. ఆ ఎన్నోసారి కోర్టులు తిరిగి వాళ్ళ కూతురు గారు కానీ ఇల్లు కానీ తిరిగి అన్ని కూడా రివర్స్ అవుతుంది. న్యాయం చేయాలిగా. కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఏం సమస్యలు ఉన్నాయి? చిన్న బడుగు 15 వర్గాలు బతకగలుగుతున్నాయి. కార్మికుల పరిస్థితి? కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాహన పడటం వల్ల పనులు లేవు. రంగులు పని చేసే టాపీ వాళ్ళు కానీ లేవు. ఉచిత పొయ్యి ఇచ్చినా కానీ దోపిడీ చేస్తున్నారు. దోపిడీ అనేది ఎక్కడ నుండి వస్తుంది అంటే ఒకడే చెప్పారు చంద్రబాబు గారు, ప్రభుత్వానికి కించపరిచి మాట్లాడట్లా. ఇది గవర్నమెంట్ పర్ఫెక్ట్, కానీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు చేసే పని అనేది నచ్చట్లేదు. వాళ్ళు అనేది మాఫియా అనేది లేకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడో బాగుపడేది. ఎక్కడ చూడు వెళ్ళండి, ఎక్కడ కింద డౌన్లోకి వెళ్ళినా రోడ్లన్నీ పగిలిపోయింది. మళ్ళీ ఏంటంటే లేని పెళ్లి పేపర్స్ ఇచ్చారు, మళ్ళీ వరద వస్తుందని చెప్పండి. అదొక తప్పుడు ప్రచారం. గవర్నమెంట్ అనేది ఏం చేయాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? మీకు ఎమ్మెల్యే, ఎంపీ పోస్టులు ఎందుకు ఇచ్చారు ప్రజలు? ఆ విలువ అనేది మీకు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. ప్రజలు కాపాడాల్సిన మీకుంది. ఎక్కడ చూసినా నాకు ఇంత వచ్చిందా, 2 కోట్లు వచ్చినాయి, 2 కోట్లు అడుగునేది రాంగ్. మళ్ళీ కావాలంటే గవర్నమెంట్ ప్రజల్ని 4 ఏళ్ళలో మీరు సంపాదించుకుంటారో ప్రజల దగ్గర విలువనే మీకు వస్తుంది. గవర్నమెంట్ రాదు. లేదనుకో మళ్ళీ సిపిఐ వస్తుందా? మాకు మీ సిపిఎం మాకు రావట్లా. మీకు అయినా నమ్మి ఎందుకు వేసాం ఓట్లు? ప్రజలు కాపాడు అనేది కదా. నిరుద్యోగ సమస్య ఎంతో ఉంది. ఎక్కడ చూస్తే కన్సెషన్ చేస్తా అన్నారు, అక్కడ కంపెనీ వస్తుందన్నారు, ఈ కంపెనీ